హలో అండి. హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అయితే ఈరోజైతే మేము ఆనియన్ దోశ వేసుకుంటున్నాము. సన్నంగా పేపర్ దోశలాగా పచ్చిమిరపకాయలు, అదే ఆనియన్ దోశ మీద కొంచెం కారపొడి చల్లుకుంటున్నాము. చూడండి, చాలా బాగుంటుంది. ఇలా తింటే పొద్దున్నే టిఫిన్ సూపర్గా ఉంటుంది. ఎర్ర కారం అంటే నీళ్ళల్లో కలిపింది కూడా వేసుకోవచ్చు, కానీ మేము ఏంటంటే పొళ్ళు కొట్టి పెట్టాము. ఇప్పుడు కొంచెం ఎర్రకారం పొడి చల్లాము, ఇప్పుడు కొంచెం పైన శనగల పొడి చల్లాము. అయినా కానీ సూపర్గా ఉంటుంది. చూడండి, చాలా బాగుంది. పైనే కొంచెం లైట్గా ఆయిల్ వదులుకోవాలి. పైనే కొంచెం ఆయిల్ వదులుకున్నప్పుడు ఈ పొళ్ళు ఆనియను పచ్చిమిరపకాయలు బాగా కలిసి ఉడకతాయి. కాబట్టి ఉడికినప్పుడు తినడానికి దీనిలో చాలా టేస్ట్ వస్తుంది. చాలా బాగా కూడా ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టు. అయితే ఇప్పుడు మేము 3 ఐటమ్స్ దోశలు పోసి చూపిస్తాం. అయితే ఆనియన్ దోశ ఈ పొడులు మనం వేసుకుంటాం కాబట్టి ఒక్క వైపునే కాల్చుకుంటే చాలా బాగుంటుంది. తిప్పుకోవచ్చు, ఎర్రగడ్డలు ఏం పడిపోవు. కాకపోతే ఒకవైపే కాల్చుకుంటే బాగుంటుంది. ఎర్రగడ్డలు వేసినప్పుడు ఎలా వచ్చేస్తే పిండిలోకి ఆగిపోతాయి. సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. చూసారా ఎంత చక్కగా, ఎంత బాగా ఎర్రగా కాలిందో. ఏమీ ఉందండి, స్మెల్లే అదిరిపోతుంది. స్మెల్ అనేది కాదు, కానీ స్మెల్ కంటే కూడా మనం తింటేనే ఇలాంటివి వేసుకొని దాని వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు పక్క తిప్పాం కదా, దోశ తీసేస్తాం.